బి ఆంజనేయరాజు గారి హెర్బా వ్యాలీ హెర్బల్ ప్రొడక్ట్స్, హెర్బల్ టీ మరియు హెర్బా డి ఫాల్ అండ్ గ్రో. నమస్కారం అండి, నా పేరు ఆంజనేయరాజు, హెర్బలిస్ట్ని. ఇది మా హెర్బా వ్యాలీ హెయిర్ క్రీమ్ అండి. ఇది 10 to 15 డేస్లో హెయిర్ ఫాల్ని 99% కంట్రోల్ చేస్తుందండి. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ బోస్ సాగిరాజు. ఈరోజు మనం బి ఆంజనేయరాజు గారి ఔషధ వనంలో ఉన్నాం. ఈ ఔషధ వనంలో ఉన్న ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఔషధ గుణం ఉంది. ఆ అనేక ఔషధ గుణాల గురించి, ఏ మొక్కలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎలాంటి రోగాలకి వాటిని వినియోగించవచ్చు, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ ఆంజనేయరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఈ చెట్టు గురించి. ఈ చెట్టు దీన్ని మొరలి అంటారండి. దీన్ని ఇక్కడ లోకల్ వాళ్ళు అంటే మొర్రిపళ్ళు అంటారు. వీటికి వచ్చే పండ్లని మొర్రిపళ్ళు నల్లగా ఉంటాయి. తెలంగాణలో కప్పులో పెట్టి అమ్ముతారండి. ఇదే ఆ కప్పులో పెట్టి అమ్ముతారు. అవును, అది చాలా మంచిదండి. దాని పప్పు మనం సారపప్పు అంటాం. అది ఫ్రూట్స్ మన స్వీట్లోని వాటిలోని ఇస్తారు అనమాట. ఈవెన్ బాదం పిస్తా కంటే రేట్ ఎక్కువ అండి దీని పప్పు నియర్లీ 3000 రూపీస్ పర్ కిలో. హై ప్రోటీన్ అండి, ఇది చాలా హై ప్రోటీన్ దీని పప్పు. అలాగే దీని కాండం ఏదైతే ఉందో అంటే లోపల మొదలుంది కదండి, దానిపైన బార్క్ అంటాం మనం, తాట అంటారు ఆయుర్వేదంలో. ఆ చెట్టు యొక్క తాటను తీసుకుని దాన్ని మెత్తగా నూరండి, ఒక 10 grams ఉదయం సాయంత్రం తినిపించి, తర్వాత అదే బార్క్ని మెత్తగా నూరి ఎముక విరిగిపోయిన చోట దాన్ని ఒక 1/2 inch థిక్నెస్లో వేసి కట్టేస్తే వితిన్ 10 daysలో ఎముకలు అతుక్కుపోతాయండి. ఓకే. దీన్ని ఎముకలు అతుక్కోవడంలో కానీ ఎముకల్ని గట్టిపరచడంలో కానీ చాలా అద్భుతమైన చెట్టు అండి ఇది. దీని యొక్క బార్క్ని మనం ఎముకలు గట్టిపడాలంటే దాన్ని నీడని ఆరబెట్టుకుని పౌడర్ చేసుకుని రోజు ఒక 2 grams పటిక బెల్లం నీళ్లు పాలు, పటిక బెల్లం పౌడర్ అండి, నీళ్ళు కాదు, పటిక బెల్లం పౌడర్లో కలుపుకొని ఒక 5 grams మిల్క్, ఒక 150 ml కౌ మిల్క్లో కలిపి రోజు కనుక ఉదయం తీసుకుంటే ఎముకలు చాలా బాగా గట్టిపడతాయండి. డాక్టర్ గారు అన్నారు. అలాగే ఎముకల్లో ఉన్న కాల్షియం ఏదైతే డెఫిషియన్సీ ఉందో అది వితిన్ డేస్లో మీకు రికవరీ అయిపోతుంది. అంటే దీంట్లో హై కాల్షియం ఉంటుంది. హై కాల్షియం ఉంటుంది. ఓకే. ఒక ఎముకలు నాతకటంలో మట్టుకు ఒక అద్భుతమైన ప్లాంట్ అండి ఇది. ఓకే. అదండి, చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం మొరిపళ్ళు. అవునండి, మొరిపప్పు కూడా అంటారు. మొరిపప్పు పగలగొట్టి, పప్పు అనేది చాలా హై ప్రోటీన్ అండి. ఈవెన్ బాదం పిస్తాల కన్నా కూడా ఆ గింజల్ని ఎండబెట్టేసి పగలగొట్టుకుని తినాలి. అదండి, అంటే ఆ పళ్ళు తెలుసు కానీ ఈ చెట్టు అని తెలియదు. రాజుగారు, ఇప్పుడు ఈ ప్రకృతిలో న్యాచురల్ ఫార్మింగ్లో ఈ ఔషధాలను పెంచాలి అనే అంటే ఇంట్రెస్ట్ మీకు ఎలా ఎప్పుడు నుంచి? అంటే నేను నేచర్ అంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకోసమే నేను ఈ ఒక 7 acres ఉందండి హిల్. అనేక రకాల మూలికలు ఉన్నాయి. మనం పళ్ళ తోటలు ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఈ మూలికలను మళ్ళీ మనం వీటిలన్నిటిని తీసేసి కనుక మనం పళ్ళ తోటలు పెంచాలంటే అనేక రకాలైన మూలికలు నాశనం అయిపోతాయనే ఉద్దేశంతో దీన్ని ఇలాగే ఉంచేసామండి. న్యాచురల్ ఫారెస్ట్ లాగా దీన్ని పెంచి ఈ ఒక్క హిల్ మీదే నియర్లీ 100 to 150 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు పక్కనే నుంచున్నారు, దీన్ని పురుగుడు అంటారండి, పులిసేరు అంటారు ఇక్కడ లోకల్గా. ఓకే. ఆ పులిసేరు మొక్క అనేది ఏంటంటే దీంతో పళ్ళు తోముకుంటే ఈ పొల్లతోటి పళ్ళు విపరీతంగా గట్టిపడతాయండి. ఓకే. కదిలే పళ్ళు కూడా గట్టిపడతాయి. అదేవిధంగా 40 రోజులు కనుక మీరు ఈ మొక్క యొక్క పొల్లతో పళ్ళు తోమితే మీకు రిజునేషన్ కూడా వస్తుందండి బాడీలో. అంటే మనం సపోజ్ అశ్వగంధ అయ్యి తింటే ఏ విధమైన ఫలితం వస్తుందో అటువంటి ఫలితం దీన్ని పళ్ళుతోతేనే అంత ఫలితం వస్తుందండి. ఓకే. దీన్ని పూర్వం ఏం చేసేవారంటే గంపలు అల్లేవారండి, ఉప్పర గంపలని మట్టికి తోలుకోవడానికి, మట్టి ఎత్తడం కోసం ఈ పుల్లలతోటి గంపలు అల్లేవారండి. ఓకే. కానీ ఇది ఒక అద్భుతమైన మూలిక అండి. దీన్ని తెల్ల పులిసేరు అంటారు. ఓకే. ఇందులో నలుపు తెలుపు 2 రకాలు ఉంటాయండి. నలుపు మళ్ళీ ఇంత ఔషధ గుణాలు తక్కువ, ఈ తెలుపులో చాలా ఎక్కువ ఉంటాయండి ఔషధ గుణాలు. మామూలుగా ఎక్కడి నుంచి సేకరిస్తారు ఈ మొక్కలన్నీ మీరు? అంటే ఇక్కడ న్యాచురల్గా వచ్చినాయనండి, అంతే, మేము వేసినవి కాదండి. అంటే అందుకే నేను న్యాచురల్ ఫారెస్ట్లోకి దీన్ని వదిలేసామండి. ఓకే. ఇది ఒక పెద్ద మాను అంటారండి దీన్ని. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంటే. అంటే మనం నిజం చెప్పాలంటే మనకు కనపడి అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సేనండి. ఓకే. మెడిసిన్ కాంతి ఏది లేదు అనేది మన వీళ్ళు ఎవరైతే ఉన్నారో సుశ్రుతుడు కానీ చరకుడు కానీ వీళ్ళు గురువులు అని ఏమంటారంటే, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా భగవంతుడు సృష్టించిన ప్రతి ప్లాంట్ కూడా మెడిసినల్ ప్లాంటే అని. వాళ్ళు ఎగ్జామ్ ఏం పెట్టారంటే వాళ్ళ శిష్యులకి ధన్వంతరి
పిల్లలు అడుగుతారు ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం కదండి, మేము తెలుసుకున్నామో లేదు ఎలా తెలుస్తుంది అంటే శిష్యులందరినీ పిలిచి ఆయన అంటారు, పనికిరాని మొక్క ఒకటి తీసుకురండి మీరు అందరూ తిరిగని. వాళ్ళు 6 నెలలు తిరిగినా కూడా వాళ్ళకి పనికిరాని మొక్క కనపడదండి. అంటే అప్పట్లో అంత నాలెడ్జ్ ఉండేది. ప్రతి ప్లాంట్ కూడా ఇది డెఫినెట్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రతి మొక్క మీద అవగాహన ఉండేదండి. అప్పట్లో 1,05,000 మూలికల్ని 35,000 పువ్వుల్ని ఆయుర్వేదంలో వాడేవారు. అప్పుడు 6 నెలలు తిరిగిన తర్వాత ఒకటి కూడా కనపడలేదంటే అందరూ పాస్ అయ్యారని చెప్తాడు ఆయన. ఇది పని చేయదని ఎవరైనా తెచ్చుంటే వాళ్ళని ఫెయిల్ చేసేవారు అనమాట. అంటే ప్రకృతిలో ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. అదండి. ఈవెన్ మనం మామిడి చెట్టు కానీ, పనస చెట్టు కానీ, ఈ పళ్ళ మొక్కలు, సీతాఫలం కానీ, ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ పళ్ళ తోట ఇది ఔషధ గుణాలు లేవేమో అనుకుంటామండి. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయండి. నేరేడు ఏంటి, సీతాఫలం, మామిడి, మారేడు, వెలగ, అన్ని రకాలు కూడా ఔషధ గుణాలు. ప్రకృతికి దూరంగా వెళ్తున్న కొద్దీ అన్ని రోగాలు దరి చేరుతున్నాయి. అవునండి. అందుకనే కరోనా లాంటి వైరస్లు కూడా వస్తున్నాయి. రాజుగారి మొక్క ఏంటిది? ఇది పెద్ద ప్లాంట్ అండి. ఇది పైన కూడా తిగిలి కింద వస్తుంది. ఇది కోరింత చెట్టు అంటారండి. ఇది ఓకే. దీన్ని పూర్వం ఔషధ గుణాలు ఏంటంటే, పూర్వంలో పిల్లలకి దగ్గు వచ్చేదండి, దాన్ని కోరింత దగ్గు అనేవారు. అవును అవును. ఊఫింగ్ కాఫ్ అంటారు. అవునవును. అది చాలా భయంకరం అనమాట. వాళ్ళకి ఊపిరి సలపదు, అంత దారుణంగా వాళ్ళు దగ్గుతూ ఉంటారండి. దీని బార్క్ ఏదైతే ఉందో అది తీసి దాన్ని గట్టిగా నలిపితే ఒక నారలాగా అవుతుందండి. దాన్ని ఏం చేస్తారంటే ఆదివారం మొదలుపెట్టి శనివారం వరకు 7 ముళ్ళు వేస్తారు. డైలీ దండం పెట్టుకుని ఒక 3 వేస్తారండి దానికి పసుపు రాసి. ఆ 7 ముళ్ళు అయిన తర్వాత అది మెళ్ళ కడితే దగ్గు తగ్గిపోయేదండి ఒక రోజులో. అంటే అనేక రకాలైన ప్రకృతిలో అనేక రకాలైన ప్రక్రియలు ఉన్నాయండి. ఈ ప్రక్రియలను మన పూర్వీకులు అద్భుతంగా వాడుకునేవారు. అంటే ఔషధాన్ని బట్టి వ్యాధులకు కూడా పేర్లు పెట్టారు. కోరింత దగ్గు అంటే దానికి ఔషధం కోరింత చెట్టు. ఓకే. దీనికి తగ్గుతుంది కాబట్టి అది గోరింత దగ్గు అని పెట్టారండి. ఓకే, చాలా చక్కగా వివరించారు. నమస్కారం.